అయ్యారు. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగులు గొడవకి దిగినటువంటి అంశం. ఏరా లా కొడక నీ డాష్ డాష్ అమ్మ అంటూ సచివాలయ ఉద్యోగం మీద అనంతపురం టీడీపీ నేత పచ్చిబూతులు తిట్టారంటూ నిరసన తెలుపుతూ సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు దిగిన ఉదంతం ఇది. అనంతపురం నగరంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు, రౌడీయిజం చేస్తూ బరితెగిస్తున్నారు. ఇటీవల మేయర్ వసీం ఛాంబర్లో టీడీపీ చోటా నాయకులు అక్రమంగా చొరబడి దౌర్జన్యానికి పాల్పడ్డారు. తాజాగా 30వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ రాజేష్ నాయుడు రెచ్చిపోయాడు. ప్రజలకు నిబద్ధతతో సేవలు అందిస్తున్న సచివాలయ ఉద్యోగి 29వ వార్డు సచివాలయం వెల్ఫేర్ సెక్రటరీ అశ్వథ్ రెడ్డి నానా దుర్భాషలాడాడు. మహానాడుకు ప్రజలను ఎందుకు తరలించలేదని గురువారం బూతులతో రెచ్చిపోయాడు. దీంతో నగరంలోని ఉద్యోగులు తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. భవిష్యత్తులో ఇట్లాంటి పరిస్థితి తలెత్తకూడదని రాజేష్ నాయుడు మీద చర్యలు తీసుకోవాలని శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ధర్నా చేశారు. కమిషనర్ బాలస్వామి అందుబాటులో లేకపోతే క్యాంప్ క్లర్క్ వినతిపత్రం ఇచ్చారు. కడపలో జరిగిన మహానాడికి ఎవరు రాలేదంటూ రాజేష్ నాయుడు ఫోన్లో అశ్వథ్ రెడ్డి నోటుకొచ్చినట్టు బూతులతో దూషించాడు. ఏం చేస్తున్నావు అన్న, రాత్రి నుంచి ఫోన్ చేసిన నీ క్లస్టర్ నుంచి ఏలం కొడుకు రాలా, కాల్ రికార్డ్ చేయి, నేను మాట్లాడే సచివాలయంలో నువ్వేమైనా పీకుతున్నావా, రే లం కొడక, ఇన్ని రోజులు నీకు గౌరవం ఇచ్చినా ఒక్క లం కొడుకు రాలేదు, మీటింగ్కి నీ డాష్ అమ్మ అంటూ రాయలేని భాషలో ఇంకా నోటుకొచ్చినట్టు తిట్టాడు. ఈ ఘటనకు నిరసనగా నగరంలోని సచివాలయ ఉద్యోగులు శుక్రవారం రాత్రి పెద్ద సంఖ్యలో నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే ధర్నా చేపట్టారు. ఆ సమయంలో కమిషనర్ బాలస్వామి అందుబాటులో లేకపోతే క్యాంప్ క్లర్క్ వినతిపత్రం అందించారు. మహానాడుకు ప్రజల్ని తరలించే డ్యూటీ తమది కాదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సచివాలయ ఉద్యోగులను కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు. ఇలాగే తాము ఉద్యోగం ఏ విధంగా చేయాలని వాళ్ళంతా ప్రశ్నించారు. పోలీసులు సుమోటోగా కేసులు స్వీకరించి భవిష్యత్తులో ఇట్లాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఎవరైతే ఈ కంప్లైంట్ పెట్టిన వాళ్ళని ఉద్యోగాల్లో ఉండనిస్తారా, వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెడతారనేది చూడాలి.